రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, విశాఖ ఉక్కుపై మాట్లాడితే నేరమా? చాలా ఘోరం సార్ ఇది. అది నేరమేమో కానీ ఇది చాలా ఘోరమైన విషయం ఇది. ఇప్పుడు మీకు తెలుసు, మనము దాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా తీసుకొని మనం ప్రతిసారి మాట్లాడుతున్నాం. అది కూడా అదేమీ ఏ ఒక్కరిది కాదు, ఎవరిని తిట్టడం కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టుగా మనము దాని మీద వచ్చిందని అమ్మకండి బాబు, బేరం పెట్టకండి. రాష్ట్రానికి ఉన్నదే ఒక పెద్ద పరిశ్రమ, దాంట్లో ఓ 10,000 మంది పైన కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు అన్యాయం చేయకండి అని ఘోషిస్తే దాని మీద ఇప్పుడు ఏమైంది, నిన్న ఆ త్రినాథరావు ఆయనకు కేంద్రం జవాబు రాసింది స్వయంగా. ఏమని, మా ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదు, అమ్మడం టోటల్గా అమ్మడం కానీ లేకపోతే ప్రైవేటీకరణ చేయడం కానీ, ఇది రెండే ఆలోచనలు మాకు ఉన్నాయని చెప్తే దాని మీద కార్మికులు ఆందోళన చేస్తున్నారు, ఉద్యమం జరుగుతూ ఉంది. దాని మీద మనం కూడా మాట్లాడాము, అది చూపిస్తే ఈరోజు ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ ఇన్ ఫ్యాక్ట్ చెక్ అంటే ఏది ఫ్యాక్ట్ సార్? కేంద్రం ఇచ్చిన సమాధానం ఫ్యాక్టా, ఇది ఫ్యాక్టా? రాష్ట్ర ప్రభుత్వం ఏమీ సమస్య లేదు అని చెప్తున్నటువంటి హామీలు ఫ్యాక్టా, ఇవి ఫ్యాక్టా? లేదంటే ఇదేమైనా ఫేకా? ఎవరిని సార్ బెదిరిస్తున్నారు ఇక్కడ? దీంట్లో బెదిరింపు ఏమని, దీని మీద ఏమన్నా ఇది ఈ వార్త కూడా పత్రికలో వచ్చింది. మీరేమన్నా దుష్ప్రచారం చేస్తే మేము తీసుకునేటటువంటి చర్యలకు మీరు లోబడి ఉంటారు అని చెప్పి హెచ్చరిక. ఎవరిని హెచ్చరిస్తున్నారు? మీరు మేము ఇంకొకరు మాట్లాడితే తప్పని చెప్పడం కాదు, మీరు మాట్లాడండి. ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు కదా, మీరు మాట్లాడండి. ప్రధానమంత్రి గారితో మాట్లాడి దీన్ని కొంచెం ఒక హామీ ఇప్పించిన, ఒక్క ప్రకటన ఇప్పించండి. ఇప్పుడు సగం మాట్లాడటము, ఏమీ లేదని చెప్పడము, కాపాడుతాము, 11,000 కోట్లు మేము తెచ్చాము, 11,000 కోట్లు మేము తెచ్చాము, కార్మికులు ఘోషిస్తున్నారు సార్. నేను ఇప్పుడు ప్రభుత్వం వారికి చూపించాను, కార్మికులు వేసిన పుస్తకం చూపిస్తున్నాను నేను మీకు. కార్మికులు ఊతం ఇవ్వని ప్యాకేజ్, ఇది కార్మిక సంఘాలు వాళ్ళు వేసింది సార్, నేను వేసింది కాదు. కార్మిక సంఘాలు బుక్ వేశారు, ఇది ఏమాత్రం మాకు ఊతం ఇవ్వదు, మా దగ్గర కార్మికులు ఎక్కువ అని మీరు ప్రచారాలు చేస్తున్నారు, చాలా తక్కువగా ఉన్నారు, 5,000 మంది కార్మికులు ఇప్పటికే తగ్గిపోయారు, కాబట్టి ఎలా అయినా కాపాడండి అని వాళ్ళు ఘోషిస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి కేంద్ర శాఖ కార్యదర్శి స్వయంగా కార్మిక నాయకుడికి లేఖ రాస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అఫీషియల్ రిప్లై అది. అఫీషియల్ రిప్లైని పోనీ ఒక్క ప్రకటన చేయించండి, ఎవ్వరూ మాట్లాడే అవసరం లేదు, ఒక్క ప్రకటన చేయించండి. మొత్తం విశాఖ ఉక్కు మొత్తం గప్చిప్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, కుమారస్వామి లేదా చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన అయిపోయింది, మేము ఇంకా ప్రైవేట్ చేయడము, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుంది. గతంలో ఆలోచన విరమించుకున్నట్టుగా కేంద్రం చెప్పకుండా పదే మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను లేఖ కూడా చూపించాను మీకు. ఆలోచన ఏమీ లేదు, గత ఆలోచనల్లో నుంచి మేమేం మారలేదు అని కేంద్రం చెప్తుంటే దాన్ని మాట్లాడిన వాళ్ళ మీద మేము కేసులు పెడతాం. కేసులు పెడితే పెట్టండి, నేను విశాఖ ఉక్కు గురించి మాట్లాడతాను. నేను బూతుల వ్యవహారాల్లోకి పోను, లేకపోతే ఇంకో దాంట్లోకి పోను. మీరు కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, దుష్ప్రచారం అంటారు, ఏదైనా సరే. విశాఖ ఉక్కు గురించి మాట్లాడకపోయిన తర్వాత ఇంకా తెలుగు వాళ్ళు నోళ్ళు ఉండి ఏం లాభం అండి? ప్రాణాలు ఇచ్చారు, శాసనసభ్యత్వాలు మానేశారు, ఆమరణ నిరాహార దీక్షలు చేశారు, ఇవన్నీ జరగలేదా? మీరు కూడా మాట్లాడారు కదా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నేను జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. పోస్కోతో ఒక ఒప్పందానికి వచ్చారు, వాళ్ళు ముందే అమరావతికి వచ్చి జగన్తో మాట్లాడారు అని. ఆ మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు కూడా మాట్లాడాను నేను జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ కార్మిక సంఘాలు చేసే ఆందోళన తప్ప, లేకపోతే రాజకీయ ఇదే శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశారు, సబ్బమరి గారు ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ నిజం కాదా? అంటే మా పార్టీ మారితే పొద్దుతిరుగుడు పువ్వులాగా మారిపోవాలి మనుషులందరూ ఎందుకు మారుతారు సార్? విశాఖ ఉక్కుకు రక్షణ కావాలంటే స్పష్టమైన ప్రకటన కావాలి, సన్నాయి నొక్కులు కాదు, సర్దుబాట్లు కాదు. ఈ డబ్బు ఇప్పుడు ఇచ్చిన 11,000 కోట్లు దాన్ని గట్టెక్కిచ్చి ప్రైవేట్ చేతుల్లో పెట్టడానికి అని కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు, మాలాంటి వ్యాఖ్యాతలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మేము. దీన్ని కనుక కాదు మేము కాపాడుతామనుకుంటే ఆ ప్రకటన కేంద్రం నుంచి రావాలి. అంటే ఒకటండి, ఇప్పుడు ఏదో సామెత చెప్తుంటారు కదా, నారు పోసిన వాడు నీగిపోయాడని. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం మార్చుకున్నట్టు వాళ్ళు కదండి ప్రకటించాల్సింది. మీరెందుకు ప్రకటిస్తారు? గతంలో జగన్ కూడా చెప్పాడు ఆ మాటకు వస్తే. నేను మాట్లాడాను అన్నారు, అదే జరగలేదు కదా. కాబట్టి జగన్ అయ్యేది, చంద్రబాబు అయ్యేది
పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడాను అనేది ఏదైనా సరే మీరు చెప్పింది పూర్తిగా నిజం కాదని నిన్న వచ్చినటువంటి ఈ ప్రకటనతో ఇది నిజం కాదా? నిన్న మనం చేసిన చర్చ ఆ త్రినాథరావు ఆయనకు వచ్చిన జవాబు, త్రినాథరావుకు జవాబు అన్నది ఊరికే అది ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్న విషయమే, కానీ ఇది అందరికీ తెలిసిందే విశాఖపట్నంలో కానీ ఇంకో చోట కానీ. కాబట్టి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది విశాఖ ఉక్కును కాపాడడానికి చూపించాల్సిన శ్రద్ధ దాని మీద మాట్లాడే వాళ్ళ నోరు నొక్కడానికి మేమేదో కంటి తుడుపు మాటలు మాట్లాడుతుంటాం, మీరు కూడా నోరు మూసుకొని ఉండండి, అది ఎలా కుదురుతుందండి? మీరు అఖిలపక్షం తీసుకెళ్ళండి, కార్మిక సంఘాలలో అయితే అన్ని కార్మిక సంఘాలను కలిపి తీసుకెళ్ళి ఒక ప్రకటన ఇప్పించండి. ప్రకటన కాదు, లిఖిత ప్రకటన కావాలి. ఓరల్గా చెప్పే మాటలకు ఏం లేదు. చాలాసార్లు అటు చెప్తాము ఇటు చెప్తాము, సందర్భానికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి నేను ఈ హెచ్చరిక, ఈ బెదిరింపు అన్నది దీని మీద ప్రభుత్వం ఏం వివరణిస్తుందో నాకు తెలియదు. బహుశా ఒక్కోసారి అదేదో ఫేక్ అనో లేకపోతే ఇంకోటి అంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇదే కనుక నిజమైతే, ఎందుకంటే దీని మీద ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ అని ఉంది, ఉన్నది నేను వచ్చింది నాకు దొరికింది నేను చూపిస్తున్నాను. ఇది నిజమా కాదా, ఒకవేళ ఇది ఫేక్ అని ప్రభుత్వం ఏమైనా ప్రకటన చెప్తుందా? ఇంకా ఏపీ గవర్నమెంట్ పేరే ఫ్యాక్ట్ చెక్ అనే దాన్ని కూడా ఫేక్ చేసే అవకాశం ఉంటే అప్పుడు అది ఎంత దుర్బలంగా నడుస్తుంది. ఇలాంటి చర్చలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఫ్యాక్ట్ చెక్ ఏపీ కింద స్టాంప్ కూడా వేశారు ఏపీ గవర్నమెంట్ ఇన్. కాబట్టి ఇది చాలా షాకింగ్ నిజం చెప్పాలంటే. విశాఖ మీద మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము దీన్ని తీసుకుంటున్నామని హెచ్చరించి బెదిరించి, అంటే మాట్లాడాల్సిందే విశాఖపట్నం గురించి, పోలవరం గురించి, అమరావతి గురించి. అప్పుడే అప్పుడు కూడా మాట్లాడారు సార్, పదే పదే సవాల్. అప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదని ఎవరికి సవాల్ చేస్తున్నారు? ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మీరు మానేస్తున్నారు. ఇప్పుడు అమరావతి వచ్చింది కాబట్టి ఇప్పుడు డబ్బులు అడగడం మీరు మానేస్తున్నారు. లేదా పోలవరం అక్కడ మీరున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఆలస్యం అయిన తర్వాత కేంద్రం ఇంకా ఆలస్యం చేస్తుంటే కేంద్రాన్ని అడక్కపోగా కేంద్రమే గొప్పది, కేంద్రమే గొప్పది, కేంద్రం వరప్రసాదిని అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. రాజకీయ అవసరాల కోసం మీరు మారొచ్చేమో, కానీ ప్రజల కోసం, విశాఖలో కార్మికుల కోసం నిన్న పల్లా శ్రీనివాసే మళ్ళీ ఏది ఫ్యాక్టరీ పెట్టినప్పటి ఎప్పుడు పెట్టారంటే అది విపి సింగ్ దానికి చేసింది. ఇప్పటికీ వాళ్ళకి 20 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. ఇంకా దాన్ని రిప్రజెంట్ చేయలేదా మరి మీరు? అసలు రాజధానే పెడతామన్న వాళ్ళు రిప్రజెంట్ చేయలేదు, కాదు మాదే అడ్డా అన్న వాళ్ళు చేయలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు కూడా ఎసరు పెట్టారు. కార్మికులు అమరావతిలో 1400 రోజులు నిరాహార దీక్షలు చేశారు, వాళ్ళకు మనం సంఘీభావం అందరూ బలపరిచారు. మరి అదే విశాఖ ఉక్కు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటండి ఇది? నేను అప్పుడు చెప్పా, అప్పుడు వకీల్ సాబ్ సినిమా వస్తుంది, వకీల్ సాబ్ విశాఖ కేసు కూడా వాదించాలి అని నేను చెప్పా. ఇప్పుడు వకీల్ సాబ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు. ఇప్పుడు ఆయన మరింత పవర్ఫుల్గా మోడీ కోర్టులో వైజాగ్ కేసు వకీల్ సాబ్ టేకప్ చేయాలి, అది నా నినాదం. కాబట్టి నేను మీరు మాట్లాడకపోవడం హెచ్చరికలు కాదు, సాక్షాత్తు వకీల్ సాబ్ ఆ కేసు టేకప్ చేయాలి అదాలత్లో. అదాలత్ మోదీ సాబ్ వకీల్ సాబ్ ఏం చేస్తారో చూద్దాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు కదా. విశాఖ కూడా ఆప్కే సాత్ లే చలో సాబ్, ఉస్కా ఇన్సాఫ్ కరో సాబ్ అని మనం అడగాలి. సార్ మరొకవైపు స్టీల్ ప్లాంట్ అంశం ఎలా ఉంటే వైజాగ్ సినీ జోన్గా చేయడం